హాయ్! హలో అండి. వెల్కమ్ బ్యాక్ టు సోనీ క్రియేషన్. ఈ వీడియోలో అయితే మన ఇంట్లో ఉన్న వేస్ట్ ఐటెమ్స్ కూడా ఇంత అందంగా చేసుకోవచ్చండి. ఐడియాస్ మాత్రం చాలా బావుంటాయి. తప్పకుండా లాస్ట్ వరకు చూసి ఎలా ఉందో కామెంట్‌లో రాయడం మాత్రం మర్చిపోకండి. అండ్ ఛానెల్‌ని ఇంకా సబ్స్క్రైబ్ చేయకపోతే ఛానెల్‌ని లైక్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ షేర్ చేసేయండి. ఇప్పుడైతే ఫస్ట్ ఐడియా. మన ఇంట్లో పిల్లలున్నట్లయితే ఇలాంటి బొమ్మలు ఎక్కువగా ఉంటాయి కదండీ! ఈ బొమ్మలైతే కొన్ని రోజులు వాడిన తర్వాత ఇవైతే పగిలిపోతూ ఉంటాయండి. వీటినైతే మనం పడేస్తూ ఉంటాము. అస్సలైతే పడేయకండి. పైన బాడీ ఈ విధంగా పగిలిపోయినా కూడా ఈ టైల్స్ అయితే చాలా బావుంటాయి. వీటినైతే అస్సలు పడేయకండి. దీంతో మనం ఒక అందమైన వాల్ డెకర్ అయితే చూపిస్తాను. ఈ విధంగా నేను 2 టైర్లు తీసుకున్నాను. సైడ్‌లో అయితే ఇక్కడ చూపించిన విధంగా నేను హోల్స్ అయితే వేసుకుంటున్నాను. 4 వైపులా హోల్స్ వేసుకున్న తర్వాత చూడండి దీనికైతే నేను పెయింటింగ్ అయితే వేసుకుంటున్నాను. మీకు నచ్చిన కలర్ అన్నమాట. నేనైతే కేవలం సైడ్‌లో మాత్రం వేసుకుంటున్నాను. మీకు కావాలంటే మిడిల్‌లో కూడా పెయింట్ అయితే వేసుకోవచ్చు. ఈ విధంగా టోటల్‌గా 2 పీసెస్‌కి పెయింట్ వేసుకొని కొద్దిసేపు అయితే ఆరించుకోవాలి. ఇక్కడైతే నేను దారం తీసుకున్నాను. దారం అయితే ఈ విధంగా నేను హోల్స్ వేసుకున్నాను కదండీ! అక్కడైతే ఈ విధంగా టై చేసుకున్నాను. మళ్ళీ కొద్దిగా స్పేస్ ఇచ్చి టై చేసుకున్నానండి. ఇప్పుడు మరొక టైర్‌ని కూడా ఈ విధంగా తగిలించుకోవాలి. పైన ఉన్న దారాలనైతే ఒక దగ్గర చేర్చి 3 అయితే వేసుకున్నానండి. అంతే ఇక దీన్ని మనం వాల్ డెకర్ చేసుకోవడమే. ఇందులో అయితే ఖాళీ పెయింటింగ్ బాటిల్‌లో కొద్దిగా వాటర్ అయితే యాడ్ చేసి ఈ విధంగా మనీ ప్లాంట్స్ అయితే సెట్ చేసుకున్నానండి. చాలా కలర్‌ఫుల్‌గా ఉంటుంది. ఈ ఐడియా అయితే ఇంట్లో గాని లేదా బయట విధంగా డెకర్ చేసుకున్నామంటే చాలా అందంగా కనిపిస్తుందండి. తప్పకుండా ట్రై చేయండి. ఇలాంటి బొమ్మలైతే విరిగిపోయినప్పుడు వాటి టైర్స్ పడేయకుండా ఇలా కూడా వాడుకోవచ్చనమాట. ఎలా ఉందో కామెంట్‌లో రాయడం మాత్రం మర్చిపోకండి. ప్లీజ్ లైక్, సబ్స్క్రైబ్ అండ్ షేర్ చేసేయండి. ఇప్పుడైతే రెండవ ఐడియా. ఇలాంటి స్కేల్స్ కూడా ఉంటాయి కదండీ మన ఇంట్లో. అది కూడా పాతదండి. ఈ విధంగా నేను దీన్నైతే పడేయకుండా ఇలా కూడా వాడేస్తున్నాను. మన ఇంట్లో కేవలం ఇలాంటి స్కేల్సే కదండీ. చిన్న పిల్లలది ప్లాస్టిక్ కూడా ఉంటాయి కదా! వాడకుండా ఉన్నవి. వాటిని కూడా మనం ఈ విధంగా వాడుకోవచ్చనమాట. కొత్తగా ఇల్లు కట్టేటప్పుడు, వుడ్ వర్క్స్ చేసేటప్పుడు ఇలాంటి పీసెస్ కూడా మనకు వస్తూ ఉంటాయి కదండీ! వుడ్‌లో అయితే వాటిని కూడా ఈ విధంగా మనం వాడుకోవచ్చు. లెవెల్‌గా కట్ చేసుకున్నాను ఎక్స్‌ట్రా పీస్‌నైతే. కట్ చేసుకున్న తర్వాత దీనికైతే బ్లాక్ పెయింట్ అయితే అప్లై చేసుకున్నాను. మీకు కావాలంటే వేరే కలర్స్ కూడా అప్లై చేసుకోవచ్చు. చిన్నగా ఈ విధంగా చిట్టి ముగ్గులైతే వేసుకున్నానండి. అండ్ ఈ విధంగా అద్దాలు కూడా సెట్ చేసుకున్నాను. అంతే అండి. ఇక దీన్ని మనం డబుల్ సైడ్ టేప్ సహాయంతో వాల్ డెకర్ చేసుకోవడమే. దీనైతే ఈ విధంగా సెట్ చేసుకొని మిడిల్‌లో ఏదైనా బొమ్మలు గాని లేదా దేవుడి ఫోటోలు కూడా ఈ విధంగా మనం తగిలించుకోవచ్చండి. ముందు వీడియోలో తయారు చేసిన ఈ సన్ అయితే ఈ విధంగా నేను సెట్ చేసుకున్నానండి. చాలా అందంగా ఉంది. ఆరెంజ్ అండ్ ఈ బ్లాక్ కాంబినేషన్ అయితే తప్పకుండా ట్రై చేయండి. ఇలాంటి స్కేల్స్ ఉన్నప్పుడు పడేయకుండా లేదా స్టిక్స్ ఉన్నప్పుడు పడేయకుండా ఇలా కూడా మనం అందంగా చేసుకోవచ్చనమాట. ఐడియా అనేది ఎలా ఉందో ప్లీజ్ కామెంట్ రాయడం మాత్రం మర్చిపోకండి. ప్లీజ్ లైక్, సబ్స్క్రైబ్ అండ్ షేర్ చేసేయండి. ఇప్పుడైతే మూడవ ఐడియా. ఇలాంటి గ్లాసెస్ కూడా ఉంటాయి కదండీ ఇంట్లో అయితే. పిల్లలైతే ఎక్కువగా విరిచేస్తూ ఉంటారు. సైడ్‌లో ఉన్న స్టిక్స్ అయితే. వాటిని కూడా మనం పడేస్తూ ఉంటాము. అస్సలైతే పడేయకండి. దీన్ని యూజ్ చేసి ఒక బ్యూటిఫుల్ అయిన వాల్ డెకర్ అయితే చూపిస్తాను. ఈ విధంగా ఫెనల్ బాటిల్ ఒకటి తీసుకున్నానండి. తీసుకొని వాటి మీద ఉన్న పేపర్‌ని అయితే రిమూవ్ చేసుకుంటున్నాను. ఈ బాటిల్‌నైతే అర్ధానికైతే కట్ చేసుకుంటున్నాను సరిసమానంగా. కట్ చేసుకున్న తర్వాత ఇక్కడైతే నేను ఫెవిక్రిల్ యొక్క మోల్డెడ్ తీసుకున్నానండి. దీని ప్లేస్‌లో మీరు ఎంసీల్ కూడా తీసుకోవచ్చు. ఈ పేస్ట్‌ని అయితే ఈ విధంగా ఈ ఫెనల్ బాటిల్ మిడిల్‌లో అయితే ఈ విధంగా సెట్ చేసుకుంటున్నాను. పైకైతే సెట్ చేసి అద్దాన్నయితే ఈ విధంగా మనం అంటించుకోవాలండి. ఇప్పుడు మార్కర్ తీసుకొని సైడ్‌లో అయితే ఈ విధంగా డాట్స్ అయితే వేసుకుంటున్నాను. సైడ్‌లో అటు ఇటు అండ్ కింద కూడా ఈ విధంగా డాట్స్ వేసుకోవాలి. ఫ్రంట్‌లో అయితే డాట్స్ వేసుకున్న దగ్గర అయితే హోల్స్ వేసుకున్నాను. ఫ్రంట్‌లో అయితే ఖాళీగా ఉంచకుండా బ్లాక్ పెయింట్ సహాయంతో ఈ విధంగా డ్రా చేసుకుంటున్నానండి. డాగ్ షేప్‌లో అయితే టోటల్‌గా వేసుకున్న తర్వాత ప్యాంట్ ఆర్మ్ ఒకటి తీసుకున్నాను. బ్లాక్ కలర్‌లో అయితే తీసుకున్న తర్వాత 2 మూతలు కూడా తీసుకున్నాను. బ్లూ కలర్‌లో తీసుకున్నానండి. అది కూడా ఈ విధంగా తీసుకొని వాటి సైడ్‌లో అయితే హోల్స్ వేసుకున్నాను 2 మూతలకి. ఈ దారం సహాయంతో మూతనైతే టై చేసుకోవాలండి. టై చేసి మనం కిందైతే హోల్స్ వేసుకున్నాం కదా! బాటిల్‌కైతే ఈ విధంగా పైకైతే ఈ విధంగా సెట్ చేసి దానికి కూడా ఈ విధంగా టై చేసుకోవాలి. సైడ్‌లో కూడా దారం అయితే ఈ విధంగా సెట్ చేసి ఇక దీన్ని మనం వాల్ డెకర్ చేసుకోవడమే అండి. ఇందులో అయితే కొద్దిగా వాటర్ అయితే యాడ్ చేసి మనీ ప్లాంట్స్ అయితే సెట్ చేసుకోవచ్చనమాట. కిందైతే వాటర్ లీక్ కాకుండా ఉండడానికి మోల్డెడ్ అయితే ఈ విధంగా నేను సెట్ చేసుకున్నానండి ఆ హోల్స్ దగ్గర. అంతే అండి. చాలా సింపుల్‌గా ఒక బ్యూటిఫుల్ అయిన వాల్ డెకర్ అయితే తయారు చేసుకున్నాము. చాలా బావుందండి. ఐడియా అనేది ఎలా ఉందో కామెంట్‌లో రాయడం మాత్రం మర్చిపోకండి. ప్లీజ్ లైక్, సబ్స్క్రైబ్ అండ్ షేర్ చేసేయండి. ఇప్పుడైతే నాలుగవ ఐడియా. సేమ్ విరిగిపోయిన బొమ్మల్లో ఒక 3 టైర్లు తీసుకున్నానండి. తీసుకున్న తర్వాత వీటికైతే చూడండి ఈ విధంగా నేను హోల్స్ అయితే వేసుకుంటున్నాను. పైన ఫ్రంట్‌లో మాత్రం ఈ విధంగా హోల్స్ వేసుకోవాలి 3 టైర్లకైతే. కేవలం పైన మాత్రం వేసుకున్న తర్వాత మిడిల్‌లో మాత్రం పెయింటింగ్ అయితే వేసుకుంటున్నానండి. కేవలం మిడిల్‌లో మాత్రం వేసుకోవాలి. టోటల్‌గా 3 పీసెస్‌కి డిఫరెంట్ కలర్స్‌లో అయితే పెయింట్ అయితే వేసుకున్నాను. మిడిల్‌లో అయితే మోటివేషన్ వర్డ్స్ అయితే రాసుకున్నానండి. ట్రస్ట్ యువర్ సెల్ఫ్ అని. మీకు నచ్చిన వర్డ్స్ అయితే రాసుకోవచ్చనమాట. ఆ పెయింట్ కాంబినేషన్ బ్లాక్ కలర్ యూజ్ చేశానండి. మీకు నచ్చిన కలర్‌కి దానికి కాంబినేషన్ అయితే యూజ్ చేసుకోవచ్చు. ఈ విధంగా హోల్స్ వేసుకున్నాం కదండీ! సూది మరియు దారం సహాయంతో ఈ విధంగా టై చేసుకున్నాను. 3 పీసెస్‌ని ఈ విధంగా తయారు చేసుకున్న తర్వాత ప్లాస్టిక్ పైప్ తీసుకున్నానండి. ఈ విధంగా దీన్నైతే తగిలించుకోవాలి. అంతే అండి. ఇక దీన్ని మనం వాల్ డెకర్ చేసుకోవడమే. చూడ్డానికి చాలా కలర్‌ఫుల్‌గా ఉంటుందండి. ఇలాంటి ఐడియాస్ అనేవి మనం బయట కూడా తీస్తూ ఉంటాము. కొన్ని మోటివేషన్ వర్డ్స్ అనేవి. బయట కొనే బదులు ఇంట్లో ఉన్న చెత్తని కూడా మనం ఇంత అందంగా చేసుకోవచ్చండి. ఐడియా మాత్రం చాలా బావుంది. మీకెలా ఉందో కామెంట్‌లో రాయడం మాత్రం మర్చిపోకండి. ప్లీజ్ లైక్, సబ్స్క్రైబ్, షేర్ చేసేయండి. ఇప్పుడైతే ఐదవ ఐడియా
ఈ మధ్య కాలంలో ఇలాంటి షేప్స్‌లో ఉన్న మట్టి పాత్రలు వాడుతూ ఉంటాం కదండీ! ఇవైతే కొన్ని రోజులు వాడిన తర్వాత మిడిల్‌లో అయితే ఈ విధంగా హోల్స్ అయితే పడిపోతూ ఉంటాయి. లేదా లీకేజ్ కూడా అవుతూ ఉంటాయండి. వీటినైతే మనం చెట్లకు కూడా యూజ్ చేస్తూ ఉంటాము. కేవలం చెట్లకే కాదండి, ఇలా కూడా మనం అందంగా చేసేయొచ్చు. ఒక బ్యూటిఫుల్ అయిన వాల్ డెకర్ అయితే తయారు చేసుకోవచ్చనమాట. ఈ విధంగా నేను ఫెవిక్రైల్ యొక్క మోల్డెడ్ తీసుకున్నానండి. మిడిల్‌లో అయితే క్రాక్ ఉంది కాబట్టి ఈ మోల్డెడ్ సహాయంతో ఈ విధంగా నేను కవర్ చేస్తున్నానండి. టోటల్‌గా ఇదైతే కవర్ చేసి ఆరించుకున్న తర్వాత దీనికైతే నేను బ్లూ పెయింట్ అయితే అప్లై చేసుకుంటున్నాను. ఈ ఐడియాకైతే బ్లూ చాలా బావుంటుంది. మీకు కావాలంటే మీకు నచ్చిన కలర్స్ కూడా కలర్ అయితే కేవలం బయట మాత్రమే అప్లై చేస్తున్నానండి. లోపలైతే లేదనమాట. ఈ విధంగా టోటల్‌గా ఒక 2 సార్లయితే అప్లై చేసి ఆరేయించుకున్న తర్వాత ఇక్కడైతే విరిగిపోయిన ఒక అద్దం తీసుకున్నానండి. అది కూడా బ్లాక్ కలరు. ఇలాంటివి ఉంటాయి కదా! ఒకటి తీసుకుంటున్నాను. సైడ్‌లో ఉన్న ఈ స్టిక్‌నయితే ఈ విధంగా నేను రిమూవ్ చేసుకుంటున్నాను. రిమూవ్ చేసుకున్న తర్వాత మోల్డెడ్ సహాయంతో ఈ అద్దానైతే ఈ విధంగా నేను అంటించుకుంటున్నాను. మోల్డెడ్ అయితే మిడిల్‌లో అండ్ సైడ్‌లో కూడా ఈ విధంగా నేను కొద్దిగా యాడ్ చేసి అంటించుకుంటున్నానండి. చాలా చక్కగా స్టిఫ్‌గా ఉంటుందనమాట. అద్దం అయితే పూర్తిగా అతుక్కున్న తర్వాత దీని మీద ఈ విధంగా నేను వైట్ పాయింట్ అయితే అప్లై చేసుకుంటున్నానండి. ఒక 2 సార్లు అయితే కలర్ అయితే అప్లై చేసుకున్నాను. టోటల్‌గా అప్లై చేసి ఆరిచ్చిన తర్వాత ఈ ఐడియా అయితే బర్డ్ షేప్‌లో అయితే డిజైన్ చేద్దాం అనుకుంటున్నానండి. నోస్ వేసుకుంటున్నాను అండ్ పైన కూడా ఈ విధంగా హెయిర్స్ అయితే వేసుకుంటున్నాను. వేసుకొని సైడ్‌లో కూడా ఈ విధంగా రెక్కలైతే వేసుకుంటున్నానండి. పెయింట్ అయితే కొద్దిగా పలుచగా ఉంది కాబట్టి ఒక 2 సార్లు వేసుకున్నట్టయితే మనకు చాలా బ్రైట్‌గా కనిపిస్తుంది. అంతే కాకుండా లాంగ్ లాస్టింగ్ వరకు వస్తుందనమాట. పైన మరియు మిడిల్‌లో అండ్ సైడ్‌లో కూడా ఈ విధంగా డ్రా చేసుకున్న తర్వాత కింద కూడా ఈ విధంగా ట్రయాంగిల్ షేప్‌లో వేసుకుంటున్నానండి. వేసుకొని వీటికి సైడ్‌లో అయితే ఈ విధంగా వైట్ పెయింట్ సహాయంతో టచ్ అప్ చేసుకుంటున్నాను. సేమ్ లైన్స్ అయితే వేసుకుంటున్నానండి. చాలా యూనిక్‌గా ఉంటుంది. అద్దం మిడిల్‌లో అయితే ఈ విధంగా బ్లాక్ పెయింట్ సహాయంతో డాట్స్ అయితే వేసుకుంటున్నాను పెద్ద సైజ్‌లో. ఈ విధంగా టోటల్‌గా వేసుకున్న తర్వాత అండ్ మిడిల్‌లో కూడా బ్లాక్ పెయింట్ సహాయంతో కొద్దిగా టచ్ అప్ చేసుకున్నానండి. అంతే అండి, చాలా బ్యూటిఫుల్ అయిన ఒక వాల్ డెకర్ ఐడియా తయారు చేసుకున్నాము. ఇలాంటి కుండల్ని చెట్లకే కాకుండా ఇలా కూడా మనం అందంగా చేసుకోవచ్చనమాట. ఐడియా మాత్రం చాలా బావుందండి. ఇంట్లోనే కాకుండా బయట ఈ విధంగా డెకర్ చేశామంటే చాలా అందంగా కనిపిస్తుంది. తప్పకుండా ట్రై చేయండి. నేను చేసిన 5 ఐడియాస్‌లో మీకు ఏ ఐడియా బాగా నచ్చిందో కామెంట్‌లో రాయడం మాత్రం మర్చిపోకండి. మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం ఛానెల్‌ని లైక్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ షేర్ చేసేయండి.